బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అయితే ఈ సంవత్సరం అంతా చూసాము, కష్టాలు, నష్టాలు, లాభాలు, సంతోషాలు, సుఖదుఖాలు అన్నీ కూడా. అయితే చాలా మంది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, మనం ఏదైతే ఇక్కడ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించామో, ఏదైనా లాస్ ఉందా మనకి, ఇవన్నీ వదిలేసి హ్యాపీగా మంచి లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాము, అంటే ఈ లైఫ్ రీస్టార్ట్ చేద్దాము కొత్త సంవత్సరంతో అని అనుకుంటూ ఉంటారు. మరి క్రోధినామ సంవత్సరానికి బాయ్ చెప్పేస్తున్నాము. వచ్చే సంవత్సరం ఏడాది ఎలా ఉండబోతోంది అంటే విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఈ వివరాలు మాకు తెలియజేయండి. 2024-25 వరకు మనకి క్రోధినామ సంవత్సరం జరిగింది. సో ప్రజలంతా కోపాలే, అల్లుడు అత్త మీద అలక, భార్య భర్త మీద అలక, లవర్స్ అలకలు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఈ విధంగా. అట్లాంటిది వన్స్ ఆఫ్ సడన్ గా మనకి 2025-26 అంటే కంప్లీట్ గా అకాడమిక్ ఇయర్ మాకు అలవాటు కాబట్టి అట్లా చెప్తున్నా. 2025 కంప్లీట్ గా విశ్వావసు నామ సంవత్సరం లక్ మారిపోతుంది అందరిది. దాని అర్థమే లక్, అదృష్టము. రొమాంటిక్ ఇయర్ అంటారు దీన్ని. అంటే ప్రేమికులకి, భార్యాభర్తలకి, అనురాగం, తల్లిదండ్రులకి. అంటే కేవలం లవ్ అంటే వీళ్ళ మీదనే కాదు, మనము తల్లిదండ్రులను ప్రేమిస్తాం, అత్తమామలను ప్రేమిస్తాం, ఒకళ్ళనొకళ్ళు దునియా అంతా కూడా వసుధైక కుటుంబంలా, శ్రీకృష్ణ రాధాతత్వం లాగా అంతా ప్రేమతో నిండిపోతుంది అనమాట ఈ సంవత్సరం. కాబట్టి వెరీ ఇన్వైటింగ్ అండ్ హైజెనిక్ పరిణామం అన్నమాట ఇది. సో ఈ సంవత్సరము మనం ఎప్పుడు వచ్చిందంటే 1905లో వచ్చింది, తర్వాత 1965లో వచ్చింది, మళ్ళీ 2025లో వచ్చింది, మళ్ళీ మనందరికి 2085లో వస్తుంది. సో ఈ సంవత్సరం ఏం చేస్తుందంటే అందరికీ ధనాన్ని సమృద్ధిగా ఇస్తుంది. ధనం పుష్కలంగా ఉన్నప్పుడు మనకి ఇంకా ఒకరిపైన ఒకరికి కోపతాపాలు ఏమో. సో అందరూ ప్రేమాభిమానాలుగా మా ఇంటికి పార్టీ ఇస్తాం రండి అని ఇలా పిలుచుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ వర్గానికి మనం ఎప్పుడు కూడా స్టూడెంట్స్, యూత్ కి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో యూత్ ఏం చేయాలంటే ఈ సంవత్సరము అనవసరంగా వీళ్ళు ప్రయత్నాలు చేయక్కర్లేదు. అమ్మాయిలు పడగొట్టడానికి ఒక 4 సార్లు 6 నెలలు తిరిగి ఇవన్నీ టైం వేస్ట్. ఎలాగో అమ్మాయిలు పడిపోతారు ఈ సంవత్సరం దీంతో. సో అమ్మాయిలు పడిపోతారు. సో వేస్టేజ్ ఆఫ్ టైం. కాబట్టి వాళ్ళ ప్రేమ సఫలం అవుతుంది కాబట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి వీళ్ళు. చక్కగా ఇప్పుడు మనకి గురుడు మనకు ఉన్నటువంటి స్థితి నుంచి, వృషభ రాశి నుంచి మే 30, 2025 సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఎక్కువ చదవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలందరూ. అలాగే విదేశాల నుంచి ట్రంప్ వచ్చినా కూడా మిగతా కంట్రీస్ అన్ని ఉన్నాయి. ఆయన కూడా రండి బాబు అంటున్నాడు, కొన్ని రిస్ట్రిక్షన్స్ చేసిన యుఎస్ కంట్రీలో రాకపోతే వీళ్ళు కెనడా, స్విట్జర్లాండ్, జర్మనీ, అక్కడ అసలు ట్యాక్సెసే లేవు. 24% యుఎస్ లో ట్యాక్సెస్ తీస్తారు. అసలు స్విట్జర్లాండ్ లో ట్యాక్సెస్ లేవు. చక్కగా అలాంటి కంట్రీస్ కి ఈ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. అలాగే ఇక కావలసిన కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి అందరికీ కూడా. అసంతృప్తి లేదు. అంటే నేను అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేయాలా అనేటటువంటిది అవసరం లేదు. ఏ కోర్స్ అయినా సరే ఆ పరిణతి ఈ సంవత్సరం ఇస్తుంది. ఓహో ఏది చదివినా ఒకటే. ఒకప్పుడు ట్రెండ్ ఎలా ఉండేదంటే అమెరికాలో చదివితే ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళకే ఇస్తారు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెక్ట్రానిక్స్ అని కలిపాం. ఆ సబ్జెక్ట్ చదివినవాడికి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వీడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్. సో ట్రెండ్ మారిపోయింది అనమాట స్టూడెంట్స్ కి. నెక్స్ట్ ఇక రెండో వర్గం అమాయకులైనటువంటి వాళ్ళు, రైతులు. పాపం వీళ్ళు పంటలు అద్భుతంగా పండిస్తారు. ఎందుకంటే రాహు మీన రాశిలో ఉన్నప్పుడు కొంత వర్గం వారికే మా వ్యవసాయం అనేటటువంటిది లాభం చేసింది. ఒక రైతు నాకు చెప్పాడు, సార్ పక్కనున్న పొలాలన్నీ కూడా బ్రహ్మాండంగా పండినాయండి, నేను ఎండుమిర్చి వేశాను, నాకు మాత్రమే లాస్ ఎందుకు వచ్చిందండి అన్నాడు. నాయనా నీ జన్మంలో రాహు ఉంది కాబట్టి నీకు ఇది. కానీ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో రైతులంతా కూడా ఇండిపెండెంట్ గా బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్
క్రాప్స్ వాళ్ళే పండిస్తారు. ఓకే. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఉమ్, చదువుకున్నటువంటి వాళ్ళని, అగ్రికల్చరల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళని, ఉమ్, వాళ్ళ సలహాలను వీళ్ళ తీసుకుంటారు రైతులు. ఓకే. కాబట్టి చదువుకున్న వాళ్ళని అడిగితే మంచి సలహాలు ఇస్తారు ఆటోమేటిక్గా. ఉమ్, ఉమ్, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇవన్నీ ఉపయోగిస్తారు. ఉమ్, తర్వాత వీళ్ళు తీసుకున్న తర్వాత టెక్నాలజీని, సబ్సిడీలని, గవర్నమెంట్ నుంచి అన్ని సబ్సిడీలు రైతు పొందుతాడు. ఓకే. నెక్స్ట్ ఉమ్, వీళ్ళు ఏం చేయాలా, ఈ యొక్క గవర్నమెంట్ నుంచి సబ్సిడీలే కాకుండా పంట పండిన తర్వాత రక్షించుకోవడం కూడా రావాలా. ఉమ్, అది కాకులకిను దొంగల పాలు చేసుకుంటే లాభం లేదుగా. అవును. కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఉమ్, వీళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి రైతులు లబ్ధి పొందుతారు. ఉమ్, మరి కమిషన్ ఏజెంట్స్ కూడా బతకాలి కదా. అవును. సో వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఉమ్, కానీ దానికి ఒక ఎథిక్స్ ఫాలో అవుతూ మనం ధర్మాలు పెట్టుకోవాలి. ఉమ్, ఇకపోతే ఉద్యోగస్తులు, ఇందులో ఉమ్, 2 వర్గాలు ఉంటాయి. ఉమ్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగస్తులు. సెక్టర్. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టపడతారు పాపం. కాబట్టి వీళ్ళకి కష్టానికి తగినటువంటి గుర్తింపు ఈ సంవత్సరం వస్తుంది. వస్తుంది. ఇన్నిసార్లు రాకపోయినా ఉమ్, వాళ్ళ తర్వాత ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి, బాగా పెరుగుతారు. ఉమ్, అండ్ కమర్షియల్ వాల్యూస్ తో పని చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఉమ్, అండ్ డిఫరెంట్ సిస్టమ్ కన్సర్న్స్ లోకి వాళ్ళ కంపెనీలు మార్చడాలు, ఇలా యాజమాన్యం గుర్తిస్తుంది. ఓకే. సో జీతభత్యాలు పెరుగుతాయి. దే ఆర్ ఆల్సో, దిస్ సెక్టర్ ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. ఉమ్, అండ్ కమింగ్ టు దిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకి పబ్లిక్ సర్వీస్ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా ప్రేమపూర్వకంగా వర్క్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఉమ్, ఎందుకంటే జాబ్ వచ్చేదాకా ప్రైవేట్ ఉద్యోగస్తుడు చేసినా చేయకపోయినా పర్వాలా, అవును. వాళ్ళ పోషణ కోసం చేస్తాడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తారు. ఉమ్, ప్రైవేట్ ఉద్యోగస్తుడి కంటే 100 రెట్లు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పని చెయ్యాలి. అవును. కారణం ఏంటంటే పబ్లిక్ సేవ కోసం నువ్వు వచ్చావు ఆ వృత్తి, అవును. నీ కుటుంబ పోషణం కోసం కాదు. ఉమ్, నిన్ను ఎంతో మంది మెచ్చుకుంటారు. చిన్న పిల్లలు బస్సుల్లో వెళ్తే ఆర్టీసీ అంకులు, ఉమ్, వాళ్ళు పెద్ద అయిన తర్వాత కలెక్టర్స్ అయిన తర్వాత ఫలానా ఆర్టీసీ కండక్టర్ అంకులు, డ్రైవర్ అంకులు, ఆ బస్సులో మేము వెళ్ళామని ఆ అంకుల్స్ని ఎత్తుక్కున్న వెళ్ళిన కలెక్టర్స్ని చూసాం నా ఫ్రెండ్స్లో. ఉమ్, అలాగే టీచర్స్ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఉమ్, పళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని చూసాను. అవును. సో ఈ రకంగా ఉమ్, మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రావాల్సిన టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రభుత్వం అంతా క్లియర్ చేసేస్తుంది. ఉమ్, మొట్టమొదటి ఇవన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి కదా. అవును. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఉమ్, చక్కగా ప్రభుత్వం ఏ పరిపాలన అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఆ, చాలా ధర్మబద్ధంగా, చాలా హ్యాపీగా చేస్తారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళ భార్యలు వాళ్ళకి మనశ్శాంతి ఉంచుతారు. ఎందుకంటే Okay. వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఈ సంవత్సరం డబ్బులు ఇస్తుంది. ఉమ్, ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో ఉమ్, ఆటోమేటిక్ గా దే ఆర్ హ్యాపీ, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యాపీ, ఉమ్, మనశ్శాంతి ఉంచుతారు. ఉమ్, పాలకులు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. ఉమ్, దే గో ఫర్ నేమ్, డబ్బు వచ్చేసిన తర్వాత నేమ్ కోసం వెళ్తారు. ఉమ్, కాబట్టి ఈ విధంగా మంచి పేరు మేము సాధించాలి అని మంచి పరిపాలన ప్రతి రాజకీయ నాయకుడు ఇస్తాడు. ఉమ్, ఇక మరి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, ఉమ్, కోల్డ్ ఏజ్ స్టోరేజెస్ ఉంటాయి, ఉమ్, వాళ్ళు తర్వాత మనము ఇటు గుంటూరు ఇటువైపు వెళితే కనుక మనము ఉమ్, అంతా కూడా ధాన్యాలు స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి. ఫిష్లు, చేపలు, ఎండుమిరపకాయలు, వీళ్ళందరూ లాభంలో ఉంటారు. ఎక్కడ నష్టాలు ఎక్కడున్నాయి? అసలు ఎవరికి ఉన్నాయి నష్టాలు? ఉమ్, ఎవరికీ లేవు. ఉమ్, వికలాంగులకు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ వచ్చేస్తాయి. ఉమ్, వాళ్ళకి రావాల్సినటువంటి మన వైద్యంలో నాణ్యత పెరిగిపోతుంది. ఉమ్, ఈ సంవత్సరం మనకు కరోనా లాంటి వైరస్లు కానీ ఎలాంటి వైరస్లు కానీ రావు. ఉమ్, మందుల షాపులో వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. ఎందుకంటే మామూలు రొటీన్గా ఉన్నటువంటి జలుబులు, జ్వరాలు, ఉమ్, బ్రాంకైటిస్, ఇలాంటి లంగ్స్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ తప్ప ఆ, మేజర్ వైరస్ అనేది రాదనమాట. ఉమ్, కాబట్టి మెడికల్ షాప్స్ బాగుంటాయి. ఉమ్, కంపెనీస్ మెడికల్ మాఫియా చేయాల్సిన అవసరం లేదు. అవును. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఉమ్, ఈ సంవత్సరం కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ లో కూడా మార్పు తీసుకొస్తుంది. ఓకే. అంటే వాళ్ళు ఎందుకురా మనం అనవసరంగా ఎంతంత బిల్లులు వేయడం, అనవసరమైన అన్నెసరీ టెస్టులు చేయడం, ఉమ్, మనం సేవ చేద్దాం అనేటటువంటి ధోరణి తీసుకొచ్చి, అంటే వీళ్ళందరిలో శ్రీకృష్ణుడు దూరిపోతాడు, రాధమ్మ దూరిపోతుంది. ఓకే. వీళ్ళందరిలో అంతా కూడా అంతా ప్రేమతత్వమే అంటారా? ప్రేమతత్వమే అన్నమాట. ఈ సంవత్సరం ఒకళ్ళొకళ్ళు లవ్ చేసుకోవడమే, ఇంకేం లేదన్నమాట. ఓకే. సో రియల్ లవ్, అబ్సల్యూట్ లవ్, ట్రూ లవ్ అనేటటువంటిది ఉమ్, ఈ సంవత్సరం ప్రతి ప్రజల్లో అన్ని వర్గాల వారికి వస్తుంది. ఉమ్, అండ్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హైయర్ లెవెల్ ఆఫీసర్సే కాకుండా ఉమ్, డీజీపీస్, అడిషనల్ డీజీపీస్, కమిషనర్స్, ఏసీపీ, డీసీపీ, ఉమ్, అక్కడి నుంచే కాకుండా హోమ్ గార్డ్ స్థాయి వరకు కానిస్టేబుల్స్ అండ్ వీళ్ళంతా కూడా హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. రక్షణ దేశానికి బ్రహ్మాండంగా అందించేస్తారు. ఉమ్, మన మిలిటరీ సోదరులు అయితే వార్సే లేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఉమ్, ఈ సంవత్సరం అంతా కూడా వార్లు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అని చెప్తున్నారు కదా. ఉమ్, నో వార్ ఇన్ దిస్ ఇయర్. ఉమ్, కావాల్సిన ఏ ఒక్క వార్ వచ్చినా సరే నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటాను. ఉమ్, మోడీ చక్కగా
ఆయన ఎవరి స్థాయిలో వాళ్ళు అన్ని దేశాధ్యక్షులందరూ కూడా ఒక కొయిలేషన్ ఏర్పడుతుంది. అంటే కేవలము ఇంతవరకు మనము ఒక లోకల్ స్టేట్లోనే కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవడం చూసాం, ఒక ఇండియాలోనే చూసాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఎలాగైతే చేసుకుంటాయో ఈ సంవత్సరము 2025వ సంవత్సరము మనం యుఎన్ఓకి ప్రత్యామ్నాయంగా మనం అన్ని దేశాలు కలిపి శాంతి భద్రత కోసం ఆల్రెడీ యునిసెఫ్ వర్క్ చేస్తుంది, యుఎన్ఓ వర్క్ చేస్తుంది. బట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నది ఎలాగైతే విద్యాలయ కమిటీస్, మేనేజ్మెంట్ కమిటీస్ ఎట్లాగైతే ఫామ్ చేసుకుంటాయో ఒక కమిటీ టైప్లో చక్కటి దేశాల్లో మనం ఉంటాము. అండ్ భారతదేశం అగ్రదేశంగా ఈ సంవత్సరం జెండా ఎగరేస్తుంది. అండ్ శుక్రయాన్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళ కోఆర్డినేషన్తో భారతదేశ పతాక శుక్రుడి మీదకి వెళ్ళిపోతాం ఈ సంవత్సరం. మంగళయాన్ సాధించాం, చంద్రయాన్ సాధించాం. అండ్ ఇస్రో సైంటిస్టులు అందించేటటువంటి ఈ యొక్క డిఆర్డిఓ, ఇస్రో, డిఫెన్స్ అండ్ నాసా ఇవన్నీ మనవే. కాబట్టి మొత్తము అందరూ కూడా ప్రపంచానికి వైజ్ఞానికంగా సాంకేతిక రంగాలలో తిరుగులేని విధంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టీచర్స్, యూనివర్సిటీస్ కంప్లీట్ ఫండ్స్ అనేవి వస్తాయి. మరి వాటి నుంచి రీసెర్చ్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ ఓవరాల్ గా అన్ని కంట్రీస్ చాలా ఆనందంగా ఉంటుంది. మొట్టమొదటి ఇప్పటికే మనం భారతదేశంలో 3rd ఎకానమిక్ సూపర్ పవర్ గా ఉన్నాం. డాక్టర్ రవి బాత్రా ఈయన 1993 గూగుల్ చేసి చూసుకోవచ్చు అందరూ కూడా. డాక్టర్ రవి బాత్రా 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ అని ఎకనామిక్స్ లో ఒక ప్రిన్సిపల్ ఆయన విన్ అయ్యారు, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ప్రభాత్ రంజన్ సర్కార్ అని కల్కట్టా బేస్డ్ ఫిలాసఫర్ కమ్ సైంటిస్ట్, ఎకనామిస్ట్ ఇచ్చినటువంటి ఒక చాప్టర్లో ఒక ప్రౌట్ అనేటటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం అనేటటువంటి దాంట్లో ఒక చాప్టర్ ఇస్తేనే విన్ అయ్యాడు. ఇండియాని వరల్డ్ 3rd దాని మీద బేస్ అయ్యి ఎకనామిక్స్ రంగంలో ఈ రోజున ఇండియాని 3rd సూపర్ స్టార్ గా చేసేసాం మనం. ఇక నెక్స్ట్ రానున్న కాలంలో కూడా 2042లో మనము ఇండియా వరల్డ్ లో సూపర్ స్టార్ అవుతుంది ఇండియా. ఇది డెఫినెట్, ఇది కాకి లెక్కలు కాదు, నేను ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ రెండవది కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్ సైన్స్ అనేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్సెప్షన్ వల్ల, సైన్స్ లో వచ్చినటువంటి కొత్త ఆధునికమైనటువంటి వెర్షన్ వల్ల, అదే హెసన్బర్గ్ చెప్పింది, గాడ్ పార్టికల్ అని చెప్పాడు ఆయన, కానీ ఇప్పుడు ఫిజిసిస్ట్ చెప్పింది. అదే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి దాన్ని సిలబస్ గా తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇట్ బ్రింగ్స్ ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో ఇట్ బ్రింగ్స్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పులు వచ్చేస్తాయి. నానో టెక్నాలజీ అద్భుతాలని ఆవిష్కరిస్తుంది. కాబట్టి సాంకేతిక పరంగా, వైద్య పరంగా రోగాలన్నింటినీ కట్టడి చేసేసాం. మలేరియా, ఫైలేరియా ఇలా రోగాలు, కరోనా భూతాల్ని తరిమి కొట్టాం. కాబట్టి 2025వ సంవత్సరంలో మనం ఇక ఏ వైరస్ రాకుండా మన భారతదేశ శాస్త్రజ్ఞులే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీళ్ళు తరిమి మానవాళిని శుక్రుడి మీదకి తీసుకెళ్లిపోతున్నాం. అండ్ శుక్రుడు ఏదో కాదు, భూమి మీద ఉన్నటువంటి లక్షణాలే శుక్రుడి మీద ఉంటాయి. దాని మీద జీవం బతుకుతుందా బతకలేదా అంటే ప్రేమతత్వం. నేను అదే చెప్పా, ప్రేమ సంవత్సరం ఇది. శుక్రయాన్ కూడా ప్రేమకే. శుక్రుడు అంటే ఏంటి? హీస్ ఫర్ లవ్, రొమాన్స్, కంపాషన్, భౌతిక సుఖాలను అందించేది భూమి మీద శుక్రుడు ప్లానెట్. ఆ శుక్రుడి యొక్క ఈ సంవత్సరంలో మనము కంపల్సరీ మనము ఈ 2025 కదా, ఇది 2025 అంటే 7+2=9 పట్టుదలగా చేస్తారు ఇండియన్స్. అందువలన మనం శుక్రయాన్ని ఛేదించబోతున్నాం అమ్మ ఈ సంవత్సరం. చాలా చాలా ఇన్ఫర్మేషన్ గురుగారు. అంటే నార్మల్గా అంటే ఒక పర్సన్కి ఎలా ఉంటుందని కాదు, యూనివర్సిటీస్ మీరు ఏదైతే చెప్పారో చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ధన్యవాదాలు.